వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 1 కప్పు మైదాపిండి, చిటికెడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని తడుపుకోవాలి. పిండి తడిపిన తర్వాత చూపిస్తున్నాను. కొబ్బరికి బ్రౌన్ పార్ట్ తీసి పచ్చి కొబ్బరి ఒక 5-6 యాలక్కాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ తీరు పట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 కప్పు బెల్లం, ఇలా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి 1 కప్పు పచ్చి కొబ్బరికి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది స్వీటు. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చపాతీ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి బెల్లాన్ని ఇలా పెట్టుకోవాలి. మనం చేసిన పూరి మీద వాటర్ పెట్టుకోవాలి ఊడిపోకుండా ఉండడానికి. ఇలా అన్నీ తయారు చేసుకోవాలి. పచ్చి కొబ్బరి బెల్లంతో తయారు చేసుకోవచ్చు, పల్లీలు బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నూనె వేడి చేసుకోవాలి. 1 కప్పు పంచదారకి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతాయి. నూనె వేడైన తర్వాత మనం చేసుకున్న అక్కడ యాలక్కాయల పొడి వేసుకోవాలి. యాలక్కాయల పొడి లేకపోతే యాలక్కాయలనే వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. పంచదారలో వేసుకొని ఒక 15 నిమిషాల రాట కలపకూడదు. పంచదారలో 15 నిమిషాల తర్వాత తీస్తున్నాను. ఇలా పంచదార పట్టియాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.